డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి మద్రాస్ ఎంటెక్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందమ్మా. దీనికి సంబంధించిన అప్డేటు మీరు ముందు ఇన్ఫర్మేషన్ పోసి ఇంపార్టెంట్ డేట్స్ కూడా వచ్చేసినాయి. 28వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందమ్మా. ఇంకా ఓపెన్ అవ్వాలి. మనకి 19వ తారీఖు మార్చి 19వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. మనకి 28 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. 28 నుంచి మీరు క్లోజింగ్ ఎప్పుడు 27 అంటే నెల రోజులు టైం ఉంది. మరి కంగారు ఎవరు పడాల్సిన పని లేదు. మార్చి 28 నుంచి 27th ఏప్రిల్ వరకు టైం ఉంది. 1 మంత్ టైం ఉంది. దానికి ముందుగానే మీరు దీనిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టూడెంట్స్ అందరూ కూడా కోప్ అని ఇంక ఈ వెబ్సైట్ రాలేదమ్మా. ఈ కోప్లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. మరి చెప్తున్నాను. ఇది పోస్టర్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఏమైనా ఉందా చూద్దాం ఒకసారి. పోస్టర్ ఏముంది ఇక్కడ? పోస్టర్ ఇచ్చాడు వీడు ఇవాళ. మొన్న ఆల్రెడీ వీడియో చేశాను నేను. స్టూడెంట్ పోస్టర్ ఇచ్చాడో లేదో చూద్దాం ఒకసారి. పోస్టర్ వచ్చిందమ్మా. పోస్టర్ బ్రహ్మాండంగా ఉంది. ఐఐటి మెడ్రాస్ కూడా బాగుంటుంది. క్యాంపస్ కూడా భలేగా ఉంటుంది. మీరు మొత్తం ఒక ఐఐసి బెంగళూరు, ఐఐటి మద్రాసు, బాంబే ఇవన్నీ మంచి క్యాంపస్లు. ఎలాంటి క్యాంపస్ల్లో అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అప్లైడ్ కెమికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ సైంటిఫిక్, దీనికి అందరూ కూడా అప్లై చేయొచ్చమ్మా. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో దీనిలో మరి మెకానికల్ స్టూడెంట్స్ కానీ, ప్రొడక్షను, మరి ఈసీఈ స్టూడెంట్స్ కానీ, సిఎస్ఐ స్టూడెంట్స్ కానీ అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ స్టూడెంట్స్ మరి ఎంటెక్, ఎంఎస్సి అడ్మిషన్ 2025 డేట్స్ అయితే వచ్చినాయి. మరి అప్లై ఆన్లైన్ మరి 28 మార్చ్ టు 27th క్లోజ్ అవుతుంది. వ్యాలిడ్ గేట్ స్కోర్. మీరు హాఫ్ టైం టీచింగ్ అసిస్టెంట్షిప్ని ఎందుకండి, నాన్ హాస్టల్ మీకు ఎవరైతే హెచ్టిటిఏలో వెళ్తారు వీళ్ళకి మాత్రమే స్టైఫండ్ వస్తుందమ్మ. గుర్తుపెట్టుకోండి, 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుంది వీళ్ళకి మాత్రమే. నాన్ హెచ్టిటిఏకి ఎవరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే అప్లికేషన్ ఫీజు డీటెయిల్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపాయలు ఉంటుంది. 600 రూపాయలేమో మీకు అదర్స్ ఉంటుంది. ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ స్టూడెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంఎస్సి ప్రోగ్రామ్స్ ఇది జామ్ రాయాలి స్టూడెంట్స్. జామ్ రాసిన స్టూడెంట్స్కి ఇది అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎంఎస్సి జామ్ రాయాలి. ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఏంటంటే ఇలాంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ టు ఎంటెక్, ఎంఎస్సి, ఎంఏ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్స్ అయితే వచ్చి దీని కట్ ఆఫ్ కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా ఒకసారి చూద్దామమ్మ. ఒకసారి మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 699, దీనికి కూడా దాదాపు మీకు 699 అంటే మీకు 60 మార్క్స్ ఆ ప్రాంతంలో వస్తే మీకు ఏరోస్పేస్, మెకానికల్ వాళ్ళకి 680, ఎస్సీ స్టూడెంట్స్ 515 అంటే మీకు ఒక 40 మార్క్స్ వస్తే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి స్కోర్స్ ఉండి మనకి 19 తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది, క్లియర్ పిక్చర్. ఇప్పుడంతా ఎనాలిసిస్ మాత్రం. సిఈ ఇంజనీరింగ్ కానీ, కట్ ఆఫ్స్ కానీ, ఏఈ, ఏరోస్పేస్, సిఎస్, సపోజు సిఎల్ఐవై ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే ఏరోస్పేస్, సిఈసి ఇప్పుడు ఇవన్నీ కూడా గజిబిజి గందరగోళం అమ్మ. మీరు మెంటర్షిప్ జాయిన్ అయితే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో ఈ గజిబిజి గందరగోళానికి మీకు తెరబడిద్ది అనమాట. సపోజ్ క్వాలిఫైయింగ్ డిసిప్లిన్ మీరు కొంతమంది స్టూడెంట్స్ సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు, మెకానికల్ స్టూడెంట్స్ ఉంటారు, ఈసీఈ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ ఉంటారు. క్వాలిఫైయింగ్ డిస్ప్లే ఏది ఉండాలి, గేట్ పేపర్ ఏది రాసి ఉండాలి. ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే మీరు ఇవి బ్రాంచెస్లోకి మరి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది స్టూడెంట్స్ గుర్తుపెట్టు. అందుకని మెంటర్షిప్ తీసుకోమనేది. ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ బ్రాంచ్ అంటే ఎలక్ట్రికల్ బ్రాంచెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ సిఎస్సి, డిఏ అంటే ఆల్ క్వాలిఫైడ్ బ్రాంచెస్ అమ్మ. డిఏ ఆల్ క్వాలిఫైడ్ డిసిప్లిన్స్. మరి మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఇన్స్ట్రుమెంటేషన్ అయినా ఎవరైనా కానీ డిఏ పేపర్ రాసి ఉండాలి. డిఏ పేపర్ రాసి ఉంటే మీరు ఈ విల్ ఎలిజిబుల్ ఉంటుంది. డిఏ స్పెషలైజేషన్కి ఎలిజిబుల్ అనమాట. కంప్యూటర్ సైన్స్కి కూడా అన్ని ఎలిజిబులే. కాకపోతే మీరు సిఎస్ పేపర్ రాయాలి. మీరు మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మరి పర్టికులర్ ఆ పేపర్ రాసి ఉంటేనే వాళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. ఇక్కడ ఒక మెలిక పెట్టారు, ఎంత భయంకరమైన మెలిక చూడండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎంఏ, ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా MA1. ఇక్కడ మ్యాథమెటిక్స్ వాళ్ళు
క్వాలిఫై ఈ పేపర్ రాయాలి, మ్యాథమెటిక్స్ పేపర్ రాస్తే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఇక్కడ వీటికి స్కోర్ 622, 538. ఒక మినిమం ఓవరాల్గా ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి ఐఐటి మెడ్రాస్లో ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. 50 మార్క్స్ సపోజు నాకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటే ఒక 30, 40 ఆ రేంజ్లో ఉండేవాళ్ళు గ్రేటర్ దాన్ 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళు గ్రేటర్ దాన్ 30 ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మరి అదేవిధంగా మరి జనరల్ అందరూ కూడా జనరల్ స్టూడెంట్స్ 50 మార్కుల పైన జనరల్ స్టూడెంట్స్ కానీ, ఓబీసీ స్టూడెంట్స్ కానీ, ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కానీ 50 మార్క్స్ పైన ఉన్నవాళ్ళు ట్రై చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30 మార్కులు ఉన్నవాళ్ళు ట్రై చేసుకుంటే పోయేది ఏం లేదు, 300 రూపాయలు పోతాయమ్మ, ఇబ్బంది ఏమీ లేదు. మీకు ప్లేస్మెంట్ గ్యారంటీ కదా. మనము మీరు ఎక్కడ చేరుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంటెక్ ఎక్కడ చేరుతున్నాం, మనకి ఎంటెక్ అక్కడ చేరితే ప్లేస్మెంట్ వచ్చిద్దా రాదా అనేది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్. అందుకనే మెంటర్షిప్ ఇది మన మెంటర్షిప్ ఫీజు డీటెయిల్స్ కూడా 5000 రూపీస్, వాట్సాప్ నంబరు. మీరు ఐఏఎస్సీలు, ఐఐటి, ఎన్ఐటి, జిఎఫ్టి ఎక్కడ ప్లేస్మెంట్ వచ్చిందో అనేది మన దగ్గర పూర్తి సమాచారం ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా నాతో ఇంటరాక్షన్ అవుతున్నారు, ఇక్కడ ఉంది సార్, ఇక్కడ లేదు ప్లేస్మెంట్, ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంటున్నారు. మరి ఎక్కడ చేస్తే మనకేందంటే ఇంపార్టెంట్ ఫైనల్గా ఇది ఆఖరమ్మ, ఎంటెక్ బీటెక్కే ఆఖరు. అసలు ఎంటెక్ ఇక ప్లేస్మెంట్ రాక మనం ఎంటెక్ వస్తున్నాం, లేకపోతే బీటెక్లోనే ఒక 10 లక్షలు 20 లక్షల ప్యాకేజ్ వస్తే అక్కడికే వెళ్ళిపోతారు కదా స్టూడెంట్స్. మరి అది లేకే ఎంటెక్లోకి వస్తున్నాం. ఎంటెక్లో కూడా వచ్చిన తర్వాత మనము మరి ప్లేస్మెంట్ రాకపోతే దాని అంత బాధ ఇంకోటి ఉండదు, గుర్తుపెట్టుకుని. ఇక ఫైనల్గా మనం ఏ లెక్చరర్ గానో ప్రొఫెసర్ గానో వెళ్ళాల్సి వచ్చింది. అందుకని మీరు ప్లేస్మెంట్ ఉన్న దాంట్లోనే వెళ్ళండి, ఎన్ఐటీలైనా ఐఐటీలైనా. ఐఐటీల్లో కూడా కొన్ని వాటిల్లో ప్లేస్మెంట్లు లేవు, ఆల్రెడీ నేను వీడియోలు చెప్పాను. ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటుందో అక్కడే జారండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఇది మన మెంటర్షిప్ ఫీజు ఇలా ఉంటుంది. అందుకని ఈ గజిబిజి గందరగోళం అంటే మీరు ఏవే బ్రాంచులు చేరొచ్చో నేను క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అది దొరుకుతుంది. ఎవరైతే మెంటర్షిప్ చేరారో, సపోజు సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఈ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏ బ్రాంచ్లు అప్లై చేయొచ్చు అనేది నేను మీకు ఒక లిస్ట్ ఇస్తానమ్మా, మీకు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేసి. మరి ఐఐటి మెడ్రాస్లో ఏమేమి ఉన్నాయి సివిల్ అది ఇస్తాను, సిఎస్సి వాళ్ళు ఏమేమి బ్రాంచులు అప్లై చేయొచ్చు అవే ఇస్తాను. మరి ఎలక్ట్రికల్ ఈసీఈ స్టూడెంట్స్, ఇవన్నీ ఈసీఈ కదా, ఈసీఈ స్టూడెంట్స్ ఏమేమి బ్రాంచులు అప్లై చేయొచ్చు అవి కూడా, ఆ డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇవ్వటమే జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్ చేరారో, మెంటర్షిప్ జాయిన్ వాళ్ళకి నేను మరి టైం ఇన్వెస్ట్ చేయలేము కదా, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి, చాలా రీసెర్చ్ చేయాలి, స్టూడెంట్స్కి చాలా రీసెర్చ్ చేయాలి. అందుకని మీకు మనీ తీసుకోవడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి ఎంటెక్, ఎంఎస్సి, ఎంఏ అడ్మిషన్స్ అయితే వచ్చేసినాయి. మరి డేట్స్ అయితే ఆన్లైన్ 28 నుంచి అయితే ఉన్నాయి. కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా నిదానంగా అప్లై చేసుకోవచ్చు. మీరు 27 ఏప్రిల్ లోపు అప్లై చేసుకోవచ్చు. తొందరపడి 28వ తారీఖునే ఏదో ఒకటి అప్లై చేయటం మంచిది కాదు. తస్మాత్ జాగ్రత్త. మనం ఏప్రిల్ 1st వీకు, 2nd వీకు, 3rd వీక్ అప్లై చేసుకుందాం. మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఎవరెవరు ఎలిజిబుల్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ 24, 25, 26 వీళ్ళు మాత్రం మరి ఎలిజిబుల్ అవుతారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బ్యాంక్. థ్యాంక్ యూ.